హాయ్ అండి, శ్రీవర్మ ఇచ్చిన వంటికి స్వాగతం. ఈరోజు మన వీడియో మన వ్యూయర్స్ యొక్క హ్యాపీనెస్ ఈ న్యూ ఇయర్లో మరింత పెరగాలని ఆశిస్తూ మీరు కూడా ఆ హ్యాపీనెస్ మరెంతో మందికి పంచేలా చేసే ఈరోజు వీడియో డెలీషియస్ అండ్ క్రంచీ నట్స్ చాక్లెట్ బాల్స్. 50% డార్క్ చాక్లెట్ 250 గ్రాములు తీసుకోవాలండి. 1 స్పూన్ అన్సాల్టెడ్ బటర్, 100 గ్రాముల కండెన్స్డ్ మిల్క్ తీసుకోవాలి. రోస్టింగ్కి కొన్ని నట్స్ కావాలండి. ఒక చిన్న కప్పు జీడిపప్పు, బాదం ఇక్కడ 2 ఈక్వల్గా తీసుకోవాలి. అరకప్పు పిస్తా తీసుకోవాలి. చిన్న చిన్నగా ఇలా చాప్ చేసి పెట్టుకోవాలి. అన్సాల్టెడ్ పిస్తా తీసుకోవాలి. డ్రైడ్ క్యాన్బెర్రీస్, బ్లాక్ రైజిన్స్, డ్రైడ్ రెడ్ చెర్రీస్. ఇవే కాకుండా ఇంకా మీకు నచ్చిన నట్స్ తీసుకోవచ్చండి. వాల్నట్స్ తీసుకోవచ్చు, కిస్మిస్ తీసుకోవచ్చు. మీకు నచ్చిన నట్స్ తీసుకోవచ్చు. ఇక్కడ ఒక టిప్ అండి, మీరు ఎటువంటి డ్రై ఫ్రూట్స్ తీసుకున్నా కూడా వాటిని వేయించిన అవసరం లేదు. ఓన్లీ నట్స్ని మాత్రమే వేయించుకోవాలి. 1 టీ స్పూన్ బటర్ వేసుకోవాలండి. చాలా లో ఫ్లేమ్లో ఉండాలి. ఇది కరిగాక కొద్దిగా నట్స్ వేసుకోవాలి. ఫస్ట్ మనం జీడిపప్పు వేసుకోవాలండి. బాదం, పిస్తా 3 కూడా కొద్దిగా వేయించుకోవాలి. చూడండి, కొద్దిగా రంగు మారితే సరిపోతుంది, లేకపోతే వీటిలో ఉన్న ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది కదా. మారిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని బాగా చల్లారనివ్వాలి. ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని వాటిని బాగా మరగనివ్వాలండి, ఎందుకంటే చాక్లెట్ని డబుల్ బాయిలింగ్ చేసుకోవాలి. ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు మనం ఒక గాజు బౌల్ కానీ స్టీల్దైనా తీసుకోవచ్చండి. దానిలో చిన్నగా కట్ చేసుకున్న చాక్లెట్ వేసుకోవాలి. 1 స్పూన్ బటర్ వేయాలి. 100 గ్రాముల కండెన్స్డ్ మిల్క్ వేసుకుని బాగా కలుపుకోవాలండి. చూడండి, కరగడం స్టార్ట్ అయింది కదా, దగ్గరుండే కలుపుకుంటూ ఉండాలి. చాక్లెట్ అంతా దగ్గర పడిపోయింది కదండి, వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ మించి కిందకి దింపేసుకున్నాక దానిలో నట్స్ వేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుని కొద్దిగా కిస్మిస్ కూడా వేసుకోవాలి. వేడి మీదే మొత్తం అన్నీ కూడా కలిపేయాలండి. చూడండి, మొత్తం అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే బాల్స్ చేసుకోవాలండి, చల్లారిపోతే సరిగ్గా రావు. ఇలా మొత్తం అన్ని బాల్స్ కింద చేసేసుకున్నాం కదండి, 1 గంట సేపు పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. తర్వాత చూడండి, చక్కగా గట్టిపడ్డాయి కదా. ఇప్పుడు మనం చాక్లెట్ని ర్యాప్ చేసుకోవాలండి. ఇలా ర్యాపింగ్ పేపర్లో ఫోల్డ్ చేసుకుని ఇలా గట్టిగా చుట్టాలండి. ఇప్పుడు ప్యాక్ చేసుకోవాలి. చూడండి, ఎంత అందంగా చాక్లెట్ రెడీ అయిపోయింది కదా. మిగిలినవన్నీ కూడా ఇలాగే ర్యాప్ చేసుకోవాలండి. మీకు ఈ నట్స్ చాక్లెట్ బాల్స్ నచ్చాయనుకుంటున్నానండి. ఇక్కడ కొన్ని టిప్స్ తప్పనిసరిగా పాటించాలి. 50% డార్క్ చాక్లెట్ మాత్రమే తీసుకోవాలి. 250 గ్రాముల కన్నా చాక్లెట్ ఎక్కువ తీసుకుంటే మిగిలిన బటర్, కండెన్స్డ్ మిల్క్, నట్స్ కూడా కొద్దిగా పెంచుకోవాల్సి ఉంటుంది. అలాగే చాక్లెట్ని ఎప్పుడు కూడా డబుల్ బాయిలింగ్ మాత్రమే చేసుకోవాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే మనం చాక్లెట్ బాల్స్ చేసుకోవాలి. అవి గట్టిపడ్డాక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది. వాటిని కూడా ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీవర్మ ఇచ్చిన వంట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.